T20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫేవరెట్. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ప్రస్తుత వరల్డ్ కప్ లో ఏ జట్టును తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. అభిమానుల అంచనాలకు భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. ఫేవరెట్ అనుకున్న జట్టు తుస్సుమంటోంది. అండర్ డాగ్ అనుకున్న జట్టు విజయాలు సాధిస్తోంది. అందుకే T20 వరల్డ్ కప్ లో ఏ జట్టును లైట్ తీసుకోవద్దని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. గ్రూప్ ఏలో ఆతిథ్య జట్టు అమెరికాతో జాగ్రత్తగా ఉండాల్సిందే అని తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే అమెరికా డేంజర్ టీమ్ గా మారిపోయింది. తొలి మ్యాచ్ లో కెనడాను చిత్తు చేసింది. కెనడాపై రికార్డ్ లెవెల్లో విజయాన్ని సాధించింది. ఒత్తిడిని అధిగమించి టార్గెట్ ను ఫినిష్ చేసింది. అయితే కెనడాపై గెలవగానే పసికూనే కదా అనే కామెంట్స్ వినిపించాయి. కానీ తమది ఆషామాషి జట్టు కాదని అమెరికా ప్రూవ్ చేసింది. బలమైన పాకిస్తాన్ కూడా కంగు తినిపించింది. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ మెరుపులు మెరిపించింది. ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. సూపర్ ఓవర్లను అదుర్స్ అనిపించింది. ఎంతో అనుభవం ఉన్న బాబర్ సేనను చిత్తు చేసింది. గ్రూప్ లోని అన్ని జట్లకు హెచ్చరికలు పంపింది. అందుకే యుఎస్ఏ జట్టుపై సరైన వ్యూహాలతో రోహిత్ సేన బరిలో దిగాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా షాక్ తప్పదనే చర్చ జరుగుతోంది. ప్రస్తుత స్థితికి చేరుకోవడానికి అమెరికా ఆటగాళ్లు హార్డ్ వర్క్ చేశారు. ఆసీస్ మాజీ ప్లేయర్ స్టూవర్ట్ లా కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. జట్టులో ఆత్మవిశ్వాసం నింపడంలో సక్సెస్ అయ్యాడు. గతంలో లంక, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్ వంటి జట్లకు తాత్కాలిక కోచ్ గా పనిచేసిన అనుభవం అక్కరకొస్తోంది. T20 వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ పై అమెరికా సిరీస్ ను కూడా గెలిచింది. 2-1తో ద్వైపాక్షిక సిరీస్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ కప్ లో ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచింది. సూపర్ 8 కు చేరడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని చర్చ జరుగుతోంది. అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లు కీలకంగా మారారు. యుఎస్ఏకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మోనాంగ్ పటేల్, సౌరభ్ నేత్రావాల్కర్, హర్మిత్ సింగ్, జనదీప్ సింగ్, నితీష్ కుమార్ భారత మూలాలు ఉన్నవాళ్లే. అందుకే మనోళ్లతోనూ రోహిత్ సేనకు ముప్పు ఉంటుందనే వాదన ఉంది. డ్రాప్ ఇన్ పిచ్లపై ఆడిన అనుభవం కూడా అమెరికా ప్లేయర్లకు అక్కరకొస్తోంది. ఆ అనుభవంతోనే బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించింది. టీమిండియా పైన ఉత్సాహంగా బరిలో దిగాలనుకుంటోంది. బలమైన జట్టును ఓడిస్తే ఆ ఊపు వేరేలా ఉంటుందని నమ్ముతోంది. రోహిత్ సేనపై అన్ని విభాగాల్లోనూ రాణించాలనుకుంటోంది. ప్లేయర్ల వారీగా వ్యూహాలతో బరిలో దిగాలనుకుంటోంది. అందుకే ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోకుండా టీమిండియా కూడా సరైన ప్రణాళికలతో ఆడాలని మాజీలు హెచ్చరిస్తున్నారు.